28 ఏప్రిల్ తెలుగు ఇండస్ట్రీకి ఇది ఒక మర్చిపోలేని రోజు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ షేపులు మారిపోయిన రోజు ఈ 28 ఏప్రిల్. దీనికి కారణం 2 సినిమాలు, పోకిరి, బాహుబలి 2. పోకిరి విషయానికి వస్తే, పోకిరి ఈజ్ ఎ టెక్స్ట్ బుక్ ఫర్ కమర్షియల్ సినిమా. నీకేం కావాలి చెప్పు? పాటలు కావాలా, ఫైట్లు కావాలా, పంచ డైలాగులు కావాలా, హీరోయిజం కావాలా? ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఈ సినిమా చూసి చాలా మంది డైరెక్టర్లు క్లైమాక్స్లో ట్విస్ట్ పెడదాం అనుకున్నారు అండ్ ఇప్పటికి కూడా పెడుతున్నారు. నెంబర్ 2, బాహుబలి 2. మన జనరేషన్ విట్నెస్ చేసిన లాస్ట్ యూఫోరియా బాహుబలి 2. అలాంటి యూఫోరియా మళ్ళీ రాదు. నేను బాహుబలి 2 గురించి ఎక్కువ చెప్పను, ఒక్కటే చెప్తా. అమరేంద్ర బాహుబలి చనిపోయేటప్పుడు అమ్మ జాగ్రత్త అంటాడు. అంతే, నా కళ్ళల్లో వలవల వల వల వల. నేను సినిమాలు చూసి ఏడుస్తా అని నాకు ఆ రోజే తెలిసింది. అంత డ్రామా ఉంటుంది సినిమాలో. ఈవెన్ రాజమౌళి గారు కూడా మళ్ళీ అంత డ్రామా ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోయారు RRRలో. అయినో నన్ను మింగుతారు, కానీ నాకు అలానే అనిపించింది. అడవి రాముడు కూడా ఈరోజే రిలీజ్ అంటగా. నాకు పెద్ద తెలియదు అడవి రాముడు గురించి. మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి, తెలుసుకుందాం.